Everybody drop. విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Hi, hello, good evening. Welcome to Tea Celebrity Special Season 2. ఇంత కక్కుర్తిగా పోతే మీ టీం కొరియోగ్రాఫర్స్ అటు తోసేస్తారా? చేతన్ మాస్టర్ రండి మాస్టర్. నేను ఇందులో ఉన్న ఒక అమ్మాయిని పడేస్తాను, అందుకే ఇక్కడ ఉంటున్నా. ఎవరు అసలు ఇంతకు ఎవరికి లైన్ వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు ఇందులో ఎవరు అంటారో ఆమె. వాళ్ళు అనరు కానీ మేము అందరం అంటారా? ఇలా అనిపిస్తా, చూస్తారా? వాళ్ళు ఎలాగో మన అందరం ఒకసారి అందాం. రే చేతన్, ఆల్రైట్, సూపర్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఈ వారం మన టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో మనం జరుపుకుంటున్నాం డైరెక్టర్ స్పెషల్. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. బాయ్స్ టీం నుంచి గర్ల్స్ కి ఛాలెంజ్ చేయడానికి తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో పండు కొరియోగ్రఫీలో హరీష్ శంకర్ గారిని రిప్రజెంట్ చేస్తూ ప్రేమ్ రంజిత్ రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ తన గోల్ కోసమో లేదా తన డ్రీమ్ కోసమో డైరెక్టర్ అవుతాడు. కానీ హరీష్ శంకర్ గారు తన తండ్రి కోరిక కోసం డైరెక్టర్ అయ్యాడు. తెలుగు సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. మిరపకాయ ఇస్ హరీష్ శంకర్ అండి. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. Let's go. Boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. और सांबो रास्कोरा देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. ఏ విలన్ ఖానా డెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్. వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. గాజు పగిలే కొద్ది పదునే కొద్ది. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం కనిపించని సైన్యం.
ఏంట్రా ఆడేది ఆడదాం అన్నాడు ఏంట్రా అది మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా. ఏ వస్తున్నావు సార్? పాడ్రా రా. రానా సార్? లేడీస్ బాయ్స్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఊరాబే మజా చేస్తున్నా. పాడ్రా మజా చేస్తుండు సార్. పాడు పాడు. పాటలు పాడంట్రా అంటే పేతాస పడుతున్నారంట్రా. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. జోష్ కావాలంటే బాబాజీ రావాల్సిందే సార్. జరగండి జరగండి జరగండి. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. స్వామి స్వామి ఈ చెయ్యి పని చేయట్లేదు, పని చేయడానికి ఏమన్నా తీర్థమేమోండి స్వామి. శిషా తీసుకురా. స్వామి ఈ చెయ్యి కూడా పడిపోయింది స్వామి. శిష్య నువ్వు నా కంటెస్టెంట్, ఇలాంటి తీర్థాలు నీకు వద్దులే, ఇంకా చాలా సీజన్ ఉంది. పద. అదరగొట్టేసావు ప్రేమ్, సూపర్ డార్లింగ్. హరీష్ శంకర్ గారిని రిప్రజెంట్ చేస్తూ మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. బిగినింగ్ విత్ శేఖర్ మాస్టర్. పండు మాస్టర్, నీ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందిరా. థ్యాంక్ యూ మాస్టర్. నీ ఎంట్రీ నుంచి మొత్తం ఫుల్ మేము ఎంటర్టైన్ అవుతానే ఉన్నాం. చాలా బాగుంది. ప్రేమ్ రంజిత్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ యువర్ ఎనర్జీ. కానీ కొన్ని మూమెంట్స్ అన్ని పాతగా ఉన్నాయిరా, కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుండేది. మూమెంట్స్ వరకు కొన్ని అదొకటి అనిపించింది పండు నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. I have a question to actually masters. Who are we judging here? Pandu or Prem Ranjit? Every act Pandu comes for whichever artist he comes. It's great. Pandu, I really like you. But I think it's 1% unfair on other contestants and choreographers. You know, because when you come, it's dhamakedar. Of course, you know, my attention from him will come to you. I want to see you. From the first episode only, when you did that entry, and I just want to see you. But it is unfair on all the others who are working very hard. And Prem Ranjit, chala baga chesaru. You know, you are a trump card for the boys. Overall, it was a dhamakedar performance. Next time, I want to have this dhamakedar performance just by you, without anyone else. Sure, ma'am. Good luck. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఐకానిక్ సాంగ్, ఐకానిక్ మూమెంట్స్ క్రియేట్ చేసినటువంటి మన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కి అండ్ హరీష్ సార్ కి ప్రేమ్ రంజిత్, నువ్వు నిజంగా సూపర్. అంటే చిన్న గోవిందాను. థ్యాంక్ యూ సార్. బాగా చేసావు. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఆ ఎండ్ పోర్షన్ లో కూర్చొని చేసావు కదా పవన్ సార్ లాగా, నిజంగా చేసావు. సో మీ ఎంట్రీ అదిరిపోయింది యాజ్ యూజువల్. మీరు ఎప్పుడు వచ్చినా ఎట్లుంటుందో ధమాకా అట్లా పేలిపోయింది. ఫుల్ నవ్వుకున్నాం. నెక్స్ట్ సాంగ్స్ కి డాన్స్ బాగా కొత్తగా కొంచెం. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు యూ గణేష్ మాస్టర్. టైమ్ ఫర్ ద స్కోర్స్. హన్సికాజీ. Nine out of 10. శేఖర్ మాస్టర్, మీ స్కోర్. $8.5 out of 10. And Ganesh Master. That is 26 out of 30. Congratulations, guys. మన డైరెక్టర్ స్పెషల్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని రిప్రజెంట్ చేస్తూ మన కంటెస్టెంట్ అవోన్స్ కై సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్.
పూరి దర్శకత్వ ప్రతిభకు ఇది ఒక థియరీ. ఈ జగన్నాథుని హీరోలు పోకిరి ఇడియట్స్ లా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బిజినెస్ మ్యాన్ లా కాసులు వర్షాలు కురిపిస్తాయి. సరే నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగి నీ చెల్లెలు నాతో తిరిగి తెలియజేస్తాను. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? కమిషన్ కూతుళ్ళని ప్రేమించకూడదా? కమిషన్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. ఇంకోసారి మా తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే నరికేస్తా. మైండ్ బ్లాక్ అవుతూ వాడే పూరిగాడు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టింటి ముందు పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. అందాల తార ముసుక దేశముదురుతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది పూరి గారు. ఇదంతా మట్టండి. ఇది మట్ట అండి? అబ్బా బాగుందండి మీ మట్టి. వాల్వో బస్సులో మ్యాచ్ దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజీ ఇంజన్. హార్స్ పవర్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. పూరి funny face, పూరి mass insight, పూరి best hours touch. పూరి జగన్నాథ్ కెరియర్ లో పెద్ద ఫ్లాప్. ఫ్లాప్ని ఎవరు కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరు సినిమా తీయరు. ఏడాదిలో 200 సినిమాలు వస్తాయి. హిట్లు బ్లాక్ బస్టర్లు కలిపి 10 అవుతాయి. నిజం ఏంటంటే ఆ 190 ఫ్లాప్ సినిమాల మీదే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది. యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, సెట్లు, అవుట్డోర్ యూనిట్, లొకేషన్ కోసం ఇలా ఎంతోమంది పనిస్తారు. తెర మీద చూసే సినిమా మనం తినే కంచె ఇక నుండి మానేది. ఫ్లాప్ తీసిన వాడు కనబడితే గట్టిగా హగ్ ఇవ్వండి. ఎందుకంటే వాడు 100 మందికి తిండి పెట్టి హీరో. అంతేగాని చెత్త సినిమా తీశాడని ఆయన చెట్టుకి కట్టేసుకోవడం. వాడికి తీయడం రాదంటూ లేదు. ఎవడో ఒక సినిమా తీయాల్సిందే. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని పోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया हूँ.
शंकर alias Double Smash. आपण काय स्टाईल काय मालूम की रात पोरुसते साइड मार खतरनाक बीट असते स्टेप मार स्टेप मार स्टेप मार स्टेप मार स्टेप నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరావురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి పూరి జగన్నాథ్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నేల టికెట్ కొనుక్కొని చూసిన ఫీలింగ్ వచ్చింది, పగిలిపోయింది. పూరి జగన్నాథ్ గారిని రిప్రజెంట్ చేస్తూ ఈ కొరియోగ్రఫీ గురించి ఫస్ట్ హన్సిక గారు కొరియోగ్రఫీ గురించి అలాగే మీ డెబ్యూ అండ్ యువర్ బెస్ట్ మెమరీస్ విత్ పూరి గారు. I'll say a dialogue first. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను వినను. Till today, whenever I call him, he's like, Hansu! He goes like that. And he holds a very, very special place in my heart. Love you, Puri, sir. Thank you for everything. Mwah! Yvonne Skies, handsome. Faru performance. I was waiting for a Faru performance. Wow. There you go. హన్సిక గారు, మా చిన్న రిక్వెస్ట్ మన డీ ప్రేక్షకుల కోసం ఒక్క 2 స్టెప్పులు. ఏంటి రాయ్ రాయ్ వాయ్ వాయ్ ये क्या है? లవ్ యూ రా హన్సు. హన్సు గణేష్ మాస్టర్. అన్వేష్ మాస్టర్ సూపర్, అద్దెర కొట్టేసా. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్, టైమింగ్, యాటిట్యూడ్ అన్ని చేసాం, ఏది కూడా వదలలేదు అసలు. సూపర్. Thank you, Master. Thank you so much. అష్రఫ్ నీకు కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆయన పూరి గారు.
మనోడు మామూలుగా చేయలేను. నాకు పూరి సార్ సినిమాలో హీరోని చూసినట్టే ఉంది నువ్వు చేస్తుంటే. ఆ కేర్లెస్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సేమ్ అలాగే. సూపర్ బనీష్. ఇప్పుడు నువ్వు చేసే డాన్స్ వేరు, ఇప్పుడు చేసింది ఒక ఎత్తు. నువ్వు ఇదే యాటిట్యూడ్ ఇదే క్యారెక్టరైజేషన్ పట్టుకొని ప్రతి సాంగ్ లో డెఫినెట్గా హిట్ అయింది నీ ప్రతి సాంగ్. అష్రఫ్ చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ ఎలా చేపించాలో ఎలా చేయాలో అంత బాగా చేశారు. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. టైం ఫర్ ద స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ హన్సిక గారు. పాడు పర్ఫార్మెన్స్ 10 out of 10. ఆహా అదిరిందయ్య చంద్రం. శేఖర్ మాస్టర్. 9 out of 10 and Ganesh Master. $28 out of 30. Aditya Ram రాబోతున్నాడు. Join your hands and welcome him. అరే మామా, నా కథ రాయడం అయిపోయిందిరా. ఈ రోజు ఏదో ఒక డైరెక్టర్ని పట్టుకొని ఈ కథ పక్కా చెప్పాలరా. రే, ఎప్పుడు చూసినా కథలు డైరెక్టర్స్ అంటూ తిరుగుతూనే ఉంటావు. అసలు నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవర్రా? ఇంకెవర్రా, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారా? ఆయన రైటర్ గా చేసిన నువ్వు నాకు నచ్చావు మూవీలో లవ్ సాంగ్ భలే ఉంటది కదరా. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమా, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్తే ముందనుకున్నాను, నువ్వు వచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే కనులకు కళలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు. తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే ఆ చివర్లో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల
పదవరకిచ్చినోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ పేట్రాయి స్వామి దేవుడా. తెలుగు TFI సినిమా పుస్తకాల్లో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన మన మాటల మాంత్రికుడు, సరస్వతి పుత్రుడు, తన మాటలనే తూటాలుగా వాడే మన రైటర్ అండ్ డైరెక్టర్ ఆకళ్ళ నాగ శ్రీనివాస్ అలియాస్ త్రివిక్రమ్ గారికి మా ధన్యవాదాలు. పేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ పేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది. శేఖర్ మాస్టర్. చేతన్ మాస్టర్ బాగుంది చేతన్, కానీ నువ్వు ఇంకా బాగా చేయొచ్చు చేతన్. ఆదిత్య నువ్వు కూడా మధ్య మధ్యలో కొంచెం మర్చిపోయావు, ఎనర్జీ కొంచెం డ్రాప్ అయింది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం మాత్రం అది రిపీట్ కాకుండా చూసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Today I have a little complaint. నీ లాస్ట్ పర్ఫార్మెన్స్ కి టు దిస్ పర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. We want that Adi, and I was expecting that faduness. Now you've made that level. Sure. Next time, madam. Next time, promise. Definitely, promise. Okay, all the best. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. ఆదిత్య గారు ఏమైంది, డల్ అయిపోయారు ఇవాళ? మొన్న బాగుంది, అదిరిపోయింది. సో నెక్స్ట్ టైం బాగా ప్రాక్టీస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. టైం ఫర్ ద స్కోర్స్. హన్సిక గారు మీతో మొదలు పెడదాం స్కోర్స్. Eight out of 10. Shaker Master. Eight out of 10 and Ganesh Master. $24 out of 30. Congratulations and all the very best, Aditya. బాయ్స్ టీమ్ 3 పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ 90 బాయ్స్ కి వచ్చినటువంటి స్కోర్ 78 పాయింట్స్. వాళ్ళు ఓడిపోతే మీరు ఇచ్చే ఛాలెంజ్ ఏంటి? వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ఫోన్లన్నీ మా చేతికి ఇవ్వాలి. ఓకే. ఆ రోజు మొత్తం ఏ ఫోన్ వచ్చినా మేమే లిఫ్ట్ చేసి మాట్లాడతాం. కానీ అది చాలా చిన్నగా ఉందయ్యా ఛాలెంజ్. వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్లు ఇచ్చారయ్యా? అడుక్కు తినే గెటప్పులు ఇచ్చారు మీకు. వన్స్ వాళ్ళ ఫోన్లు మా చేతికి వస్తే వాళ్ళు అడుక్కు తింటారు. వాళ్ళు లాక్ చేసిస్తారు ఫోన్. అసలు మనం లాకులు తీయటం గురించి మనమే మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇంకా ఒకటి మాకు బ్యాలెన్స్ ఉన్నారు, మేసాలు పెట్టుకొని రావాలి, ఒకటి బ్యాలెన్స్ ఉన్నారు. ఏ వీక్ కి ఇచ్చిన ఛాలెంజ్ ఇది? కాకపోతే మేము గెలవలేదు, వాళ్ళు గెలుస్తూ వచ్చారు కాబట్టి అది మిస్ అయింది. మరి మేసాలు పెట్టుకొని వచ్చి మాకు ఫోన్లు ఇచ్చేయాలి. ఓకే సూపర్. ఇది దీని వరకు బానే ఉంది, సరదాగా ఉంటుంది మన ఆడ లేడీస్ ని మీసాలతో చూడడానికి కూడా. ఓకే మీరేంటి మేము ఓడిపోతే? పాయింట్ హీల్స్ వాళ్ళే తెచ్చుకొని పాయింట్ హీల్స్ తో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఆది డాన్స్ చేయాలి. అది ఏదో కామెడీగా చిన్నగా ఉంటది, చాలా చిన్న టాస్క్ అది. చేస్తే తెలుస్తుంది కామెడీగా చిన్నగా ఎంత నొప్పి. అంటే మొత్తం అసలు సోఫాలు తీసేసి అందరు కిందే కూర్చున్నట్టు అలాంటి ఏమన్నా కాల్స్ వస్తే 2 ఇవ్వండి, హీల్స్ ఇవ్వండి, అక్కడ సోఫాలు తీసేయండి. అండ్ సోఫాలు తీసేసుకున్నాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీరు బాయ్స్? యాక్సెప్టెడ్. గర్ల్స్ మీరు కూడా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కదా? శ్రీ సత్య గుర్తు పెట్టుకో, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు హైపర్ ఆది కాదు, నేను అసలు టీమ్ లీడరే కాదు. గుర్తు పెట్టుకో హైపర్ ఆది. సో ఇప్పుడు మరి బాయ్స్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ లో గర్ల్స్ ఓడిపోయి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. రేపు రాత్రికి తెలుస్తుంది. 9:30 గంటలకు తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.